హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. నిన్నైతే ఏపీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ కేసు హీరింగ్ అయితే జరగడం జరిగింది. అసలు ఆ హీరింగ్లో వాదనలు ప్రతివాదనలు ఏం జరిగాయి, ఈ హీరింగ్ తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూసేద్దాం. ఈ వాదనల తర్వాత ప్రధానంగా అభ్యర్థుల్లో కలిగినటువంటి అభిప్రాయాలు ఒకసారి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా ఉంది. అలాగే ఐపీఎల్ టీంలో క్రికెట్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది ఒకటి ఉంది. అక్కడ ప్లేయర్ ఇంపాక్ట్ చూపిస్తున్నాడో లేదో తెలియదు, కానీ నిన్న జరిగినటువంటి వాదనలు గ్రూప్ 2 నోటిఫికేషన్పై అయితే ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే ఉందన్నమాట. నిన్న జరిగినటువంటి హీరింగ్ తర్వాత అభ్యర్థుల్లో అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏమవుతుందా అనే ఒక ఆసక్తి అయితే కలిగింది. నిన్న కోర్టు హాల్లో హీరింగ్ సుమారుగా 45 నుంచి 50 నిమిషాల మధ్య అయితే జరగడం జరిగిందనమాట. కోర్టు హాల్లో తమ వాదనలతో గ్రూప్ 2 అభ్యర్థుల లాయర్స్ ఒకానొక టైంలో తమ వాదనలు కాదు, గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదనలు అనేలాగా నలుదిక్కులు బిక్కటించేలా అయితే గ్రూప్ 2 అభ్యర్థుల వైపు అయితే పిటిషనర్ తరపు లాయర్ గారు వాదించడం జరిగిందనమాట. అసలు పిటిషనర్ తరపు లాయర్ గారు మెయిన్గా రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి అనే విషయాన్ని ఒక్కసారి అయితే చూసేద్దాం. మనకు ఓవరాల్గా అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్లో 20 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో ఉండడం జరిగింది. కానీ 370 మందిని అయితే పిలవడం జరిగిందనమాట. 1:2 రేషియోలో పిలిచామని చెప్పినటువంటి బోర్డు ఈరోజు 320 పోస్టులకు 370 మందిని ఏ క్రైటీరియాలో పిలవడం జరిగింది అనేది అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ వాళ్ళు బై మిస్టేక్గా 1:20 పిలిచాము, బై మిస్టేక్గా 0 పడిందని చెప్పుకోవడానికి కూడా 20 పోస్టులకు 400 మందిని పిలిచారు. అలా కూడా కవర్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది పాపం బోర్డుకు. ఈ పాయింట్ని అయితే మెయిన్గా రైజ్ చేయడం జరిగిందనమాట. అలాగే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ముందు రోజు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బోర్డుకి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. ఇలా అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చారు, ఆ నోటిఫికేషన్ సంబంధించి రోస్టర్ పాయింట్ విషయంలో తప్పులు ఉన్నాయి, వాటిని సరిచేసి న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిన తర్వాతే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పేసి అయితే బోర్డుకు ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను తుంగలో తొక్కుతూ అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్తూ బోర్డు అయితే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం వెనక ఉన్నటువంటి అంతర్యం ఏమిటి అసలు అని చెప్పేసి అయితే మన పిటిషనర్ తరపు లాయర్ గారు అయితే క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. అలాగే కొన్ని జోన్లలో కొన్ని పోస్టులకు సంబంధించి 40% అండ్ 50% రిజర్వేషన్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లై చేయడం జరిగింది. అసలు అలా ఎలా చేస్తారని చెప్పేసి కూడా మన పిటిషనర్ తరపు లాయర్ గారు అడగడం జరిగింది. కొన్ని కేసులను ఎగ్జాంపుల్గా చూపిస్తూ తమ వాదనలను అయితే చాలా బలంగా జడ్జి గారికి వినిపించడం జరిగిందనమాట. ఈ రోస్టర్ పాయింట్ కేసు విషయంలో అసలు పోస్టు ఖాళీలను ఏ విధంగా చూపించారు, ఏ హారిజెంటల్ రోస్టర్ పాయింట్ను బేస్ చేసుకొని ఈ కేసులను అసలు మీరు ఏ రోస్టర్ పాయింట్ విధానాన్ని పాటించి మీరు ఈ ఖాళీలను చూపించారు అని చెప్పేసి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని జడ్జి గారు చిన్నగా నవ్వుతూ వారికి అంత ఎక్స్పీరియన్స్ లేకపోయిందేమో మేబీ అన్నట్లుగా అనడం అయితే జరిగిందనమాట. సాక్షాత్తు జడ్జి గారే ఒకానొక టైంలో ఈ రోస్టర్ పాయింట్ సంబంధించి గ్రూప్ 2 నోటిఫికేషన్లో తప్పులు ఉన్నాయని ఒప్పుకునేలాగా మన లాయర్స్ అయితే ఈరోజు వాదించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు గ్రూప్ 2పై ఉన్న కేసుల్లో హీరింగ్లు చాలా వచ్చాయి, కానీ ఈరోజు జరిగినంత ఎక్కువ టైము ఇంత బలమైన వాదనలు ఇప్పటివైతే జరగలేదు. రోస్టర్ పాయింట్ కానీ తప్పులు కానీ ఇస్తే నోటిఫికేషన్ ఏమవుతుంది, గతంలో నోటిఫికేషన్స్ ఏమయ్యాయి అనే కేసులను ఎగ్జాంపుల్గా చూపిస్తూ రాజస్థాన్లో జరిగినటువంటి ఢరియా కేసును అలాగే సబర్వాల్ కేసును గురించి కూడా ప్రస్తావించడం అయితే జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్పై స్టే కోరడం జరిగిందనమాట పిటిషనర్ తరపు లాయర్ గారు. మన బోర్డు అయితే ఈ నోటిఫికేషన్ గురించి జడ్జ్ స్పీడ్లో అయితే ప్రస్తుతం వెళ్తుంది. ఈ న్యాయపరమైన చిక్కులు తొలగే వరకు తర్వాత ప్రాసెస్ చేయొద్దు అని చెప్పేసి కూడా మన పిటిషనర్ తరపు లాయర్ గారు అయితే కోరడం జరిగింది. దానికైతే జడ్జి గారు అంగీకరించలేదు. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి వాయిదాను నెక్స్ట్ మంత్ ఈ మంత్ ఏప్రిల్ 16కి అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. ఆ రోజు మనకు జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మన గవర్నమెంట్ తరపున లాయర్ గారు, అలాగే బోర్డు ఏదైతే ఉందో వీరైతే హాజరవ్వడం జరుగుతుందన్నమాట. వారి వాదనలు కూడా ఆ రోజు అయితే ఖచ్చితంగా మనం వింటాము. యాజ్
సూన్ యాజ్ పాసిబుల్ మన గ్రూప్ 2 నోటిఫికేషన్పై అయితే త్వరలో న్యాయపరమైన చిక్కులు అయితే వేడబోతున్నాయి. అవి ఎవరికైనా పాజిటివ్గా రావచ్చు, ఎయిదర్ గ్రూప్ 2 అభ్యర్థుల వైపు అయినా రావచ్చు, లేదా గవర్నమెంట్కు అయినా ఫేవర్ రావచ్చు. కానీ నిన్న వాదనలు విన్న తర్వాత ప్రతి గ్రూప్ 2 అభ్యర్థి యొక్క అభిప్రాయం అయితే ఒకటే, నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా లేక కేవలం మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే క్యాన్సిల్ చేసి రీమెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారా అనేది ఒక గ్రూప్ 2 అభ్యర్థిగా మీరైతే ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. పిటిషనర్ తరపు లాయర్ గారు స్టే కోరినప్పుడు జడ్జి గారు అయితే ఒక మాట అనడం జరిగింది, బోర్డు వారు ఎంత స్పీడ్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసినప్పటికీ రోస్టర్ పాయింట్ విషయంలో తప్పులు కానీ ఉన్నట్లయితే వారు ఎంత స్పీడ్గా ముందుకు వెళ్ళారో అంతే స్పీడ్గా వెనక్కి వస్తారు, టోటల్లీ జీరో అని అనడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నోటిఫికేషన్లో ఏవైనా తప్పులు ఉన్నప్పటికీ ఎంటైర్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని ఇండైరెక్ట్గా అయితే చెప్పడం జరిగిందనమాట. మనం గతంలో అయితే నిన్న ఆఫ్టర్నూన్ అయితే మాట్లాడుకోవడం జరిగింది, వాదనలు గాన జరిగితే ఏదో ఒక అభిప్రాయానికి అయితే వచ్చే అవకాశం ఉంది, ఏదో ఎంతో కొంత ఇందులో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది జరిగినప్పటికీ కేసు అనేది కొంత ముందుకైతే వెళ్ళే అవకాశం ఉందని అయితే మనం నిన్న చర్చించుకున్నాం. అదే విధంగా అయితే జరగడం జరిగిందనమాట. ఓకే, ఎనీవే ప్రస్తుతం అయితే గ్రూప్ 2కు సంబంధించి మెయిన్గా రైజ్ చేసిన పాయింట్స్ అయితే ఇవి. అలాగే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏమవుతుందనే మీరైతే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ హియరింగ్ ఏప్రిల్ 16 వారి తరపు గవర్నమెంట్ తరపు లాయర్ గారు ఏం వాదిస్తారు, ఏ పాయింట్స్ రైజ్ చేస్తారు అనేది అయితే మనం వేచి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ ఫైనల్ జడ్జిమెంట్ అనేది జడ్జి గారిదే కాబట్టి అప్పటి వరకు వేచి చూద్దాం. ఒకసారి మన కంటెంట్ అయితే మీరు చూశారు కదా, మీకు కంటెంట్గా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన వీడియోని అయితే షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.